ఆసక్తి కలిగిన ప్రజలతో దేవుడు మాట్లాడతాడు. ఈ మాట నేను ఎందుకు అనాల్సి వస్తుందంటే, కొంతమంది బలవంతంగా వచ్చే వాళ్ళు ఉంటారు. ఇంట్లో వాళ్ళు ఒత్తిడికి తట్టుకోలేక వచ్చి కూర్చుంటారు. వాళ్ళు కూర్చుంటారే తప్ప మనసు పెట్టరు గనక వారికి బోధ అర్థం కాదు. కానీ ప్రార్థనతో నువ్వు నాతో మాట్లాడు ప్రభువా, నన్ను దర్శించు ప్రభువా, నీ స్వరం నాకు వినిపించు ప్రభువా, నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతాను ప్రభువా అని ఆశతో ఉన్న వారితో దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయ, హల్లెలూయ. నీ ఆసక్తిని దేవుడు చూస్తాడు. నీ ఆసక్తిని బట్టి దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆసక్తి లేదనుకో, నీలో ఏ కార్యం జరగదు. జస్ట్ ఉదాహరణకు చెప్తున్నాను మీతో మాట్లాడడానికి. 38 ఏళ్ల నుంచి ఒకడు కోనేటి దగ్గర పడున్నాడు. దేవదూత వచ్చి ఆ బెతెస్దా కోనేటిలో నీళ్లను కదిలిస్తుంది. దేవదూత నీళ్లను కదిలించినప్పుడు ఎవడు ముందుగా దిగునో వాడు బాగుపడుతున్నాడు. మరి 38 ఏళ్ల నుంచి వందలాది మంది ప్రజలు బాగుపడ్డా వీడు మాత్రం అక్కడే ఉన్నాడు. పర్మనెంట్ జాబ్ నాకు ఇదే అనుకున్నాడు. యేసు ప్రభు వచ్చి, నువ్వు స్వస్థపడ కోరుతున్నావా అని అడిగాడు. అవును ప్రభు, స్వస్థత పొందాలని ఆశ ఉంది, కానీ దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు నన్ను దాంట్లోనికి దించడానికి ఎవడు నాకు సహాయం చేయడానికి లేడు ప్రభు అన్నాడు. నేను అనుకుంటున్నాను ఇదంతా పచ్చి అబద్ధమని. అదంతా పచ్చి అబద్ధం. ఎందుకు తెలుసా? అంటే నా తలంపు ఏంటంటే, 38 ఏళ్ళ నుంచి ఎవడు సహాయం చేయకుండానే అక్కడ పడున్నాడా? బ్రతుకున్నాడా? పొద్దున్న టిఫిన్ ఎవడు తేలేదా? మధ్యాహ్నం భోజనం ఎవరు తేలేదా? రాత్రి భోజనం ఎవరు తేలేదా? సరే, బంధుమిత్రులు ఎవరు లేరు అనుకో, వచ్చిపోయే వాళ్ళు ఎవరో పెట్టుంటారు కదా. సరే, వారికి ఎవరూ సహాయం చేయలేదనుకో, రోజుకో ఫీట్ జరిగిన, హల్లెలూయ, ఏనాడుకో ఒకనాడు దాంట్లో పడి బాగుపడేటోడు కదా. అంటే వాళ్ళు తెచ్చే డబుల్ రొట్టెలు, సేపులు, అంగూరలు, హల్లెలూయ, సద్ది మూటలు, ఇవి బాగా నచ్చినట్టున్నాయి. అసలు వాడు బాగుపడేటట్లు లేడనుకొని దేవుడే ఆలోచించి ఆయన దగ్గరికి దిగొచ్చేసాడు. అందరూ తమంతట తాము బాగుపడి వెళ్తే వీడు 38 ఏళ్ళ నుంచి పర్మనెంట్, నా ప్లేస్ ఇదే, ఇక ఫిక్స్డ్. యేసుప్రభు వచ్చి కనికరించి, అరే బాబు ఎజాలరా, నువ్వు పడున్నది, లేరా బాబు, నీ పరిపెత్తుకున్నాడు అన్నాడు. ప్రియులారా, దయచేసి గమనించండి. ఈరోజు నువ్వు కూడా ఆసక్తిని కనపరచకపోతే 30 ఏండ్లైనా, 40 ఏండ్లైనా, 50 ఏండ్లైనా నమ్ముకున్నప్పుడు ఎట్లున్నావు గట్లనే ఉంటావు. నీలో ఏ మార్పు ఉండదు. దేవుని ఆత్మకార్యాలు నువ్వు అనుభవించలేవు, పొందుకోలేవు. కానీ ఆసక్తి ఉంటే, నీకు దేవుని పట్ల రోషం ఉంటే, పట్టుదల ఉంటే, వైరాగ్యం ఉంటే, తృష్ణ ఉంటే, దప్పిక ఉంటే, తీవ్రత నీలో ఉంటే, ప్రభు నిన్ను ఎంతవరకైనా నిన్ను ముందుకు నడిపించగలడు. హల్లెలూయా. ఎంతవరకైనా నిన్ను ముందుకు నడిపించగలడు. యెహెజ్కేలును దేవుడు నడిపిస్తున్నప్పుడు పాదముల లోతుకు నడిపించాడు. ఇది నాకు చాలదయ్యా అన్నాడు. మోకాళ్ళ లోతుకు తీసుకెళ్ళాడు. చాలదయ్యా అన్నాడు. మొలలోతుకు తీసుకెళ్ళాడు. చాలదయ్యా అన్నాడు. ఆ తర్వాత భుజముల లోతుకు తీసుకెళ్ళాడు. చాలదయ్యా అన్నాడు. ఇంకా 1000 మొరలు కొలిచి ఈతలో తేలి ఆడేంత లోతుకు తీసుకుని వెళ్ళిపోయాడు. నువ్వు ఆశపడితే దేవుడు ఎంత దూరమైనా నేను నడిపిస్తాడు, ఎంత లోతుకైనా తీసుకెళ్తాడు. ఎవరికి దొరకని ప్రత్యక్షత దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నీతో మాట్లాడి నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయ. మనకేముండాలి? ఆసక్తి. అందరు గట్టిగానండి, ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉంటే ప్రభు కార్యం చేస్తాడు. దావీదు కుమారుడా, మమ్మను కరుణించుమని కేకలేశారు. జనులు ఏమన్నారు? గుడ్డివాడ ఊరుకో అని అన్నారు. కానీ గుడ్డివారు ఊరుకున్నారా? వారు మరింత కేకలేశారట. హల్లెలూయ. వారు ఊరుకోమన్న కొలది వీరి కేకలు ఏమవుతున్నాయి చెప్పాలి? ఎక్కువైపోతున్నాయి. హల్లెలూయ. మా ఊర్లో ఒక ఆయన అన్నాడు, ఈ బాక్సులు పెట్టి పాటలు పాడి మీరు డిస్టర్బ్ చేస్తున్నారు, ఇవన్నీ ఏంటి?
అని అంటే నేనన్నా, నీకు సాతనైతే నువ్వు 100 బాక్సులు పెట్టుకో, నేను 100 బాక్సులు పెట్టుకుంటా, నువ్వు నన్ను ఆపితే మాత్రం రేపు ఇంకో 2 బాక్సులు ఎక్కువ పెడతా అన్న. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనలో ఉజ్జీవం పెరగాలి కానీ తగ్గద్దు. హల్లెలూయా. మనలో ఆసక్తి పెరగాలి కానీ తగ్గకూడదు.